ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును. నా తలపులు నీకు తెలిసెన్ నాలో కలుగక పూర్వమే. నా తలపులు నీకు తెలిసెన్ నాలో కలుగక పూర్వమే. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. నాదు నడక నాదు పడక నీవే పరిశోధిందువు. నాదు నడక నాదు పడక నీవే పరిశోధిందువు. నా ప్రవర్తన ఎంత నీకే సంపూర్ణముగా తెలియును. నా ప్రవర్తన ఎంత నీకే సంపూర్ణముగా తెలియును. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. నీదు చేతిన్ నాపై నుంచి నన్ను ఆవరించితివి. నీదు చేతిన్ నాపై నుంచి నన్ను ఆవరించితివి. నీదు ఎడమ కుడి చేతులలో నన్ను భద్రపరచువు. నీదు ఎడమ కుడి చేతులలో నన్ను భద్రపరచువు. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. నీదు ఆత్మకు మరుగయిలలో నెచ్చటికి నే వెళ్ళెదన్. నీదు ఆత్మకు మరుగయిలలో నెచ్చటికి నే వెళ్ళెదన్. ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు. ఎక్కడికి వెళ్ళినాను అక్కడున్నావు ప్రభు. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి.
రంగమును నాదు ఆలోచనలను నాదు అంతా రంగమును నాదు ఆలోచనలను నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయము నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయము ఓ యెహోవా నీవే నన్ను శోధించితివి ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి ఓ యెహోవా నీవే నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. రండి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, స్తుతి కీర్తనకు పూజ్యుడు మా దేవ, అద్భుతగరుడా, నిన్న నేడు నిరంతరం ఏకృతికున్నటువంటి యేసయ్య, నువ్వు కార్చిన నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి మరలా వచ్చుడికై మాకు ఇచ్చిన ఈ శ్లాఘ్యతకి స్తోత్రాలు తండ్రి. అదే మా శరణ్యం, అదే మా దారి, అదే మా అక్కర తండ్రి. దాని మీద ఆధారపడుతూ ఉంటున్నాం. మా ఆశ్రయదుర్గమా, మా కోట, మా శైలమా, మా రక్షణ శృంగమా, మా ఉన్నత దుర్గమా, నీ పాదాల దగ్గరికి మరలా వచ్చుడికిచ్చిన ఈ దివ్య తోణముకై నేను స్తుతించి గణపరిచి కొనియాడుతూ ప్రభా ఇది తండ్రి, ఇదిగా ఈ థర్స్డే మరలా బైబిల్ స్టడీకి రాగలిగిన భాగ్యముకి స్తోత్రాలు తండ్రి. నీవే మాకు కావాల్సిన పాటలు, మాకు కావాల్సిన మాటలు ఇవన్నీ మాకు దయచేతండి, కనుకరించు. వినేవారికి క్షేమము, మేలు, దీవెన కలుగుడికే కావాల్సిన కృప దయచేయమని, జ్ఞానాది కాల సంకల్పం నెరవేర్చుకున్నామని దయాస్తాలకి అప్పగించుకుంటూ మా తండ్రి, మాకు కాదేవా, మాకు కాదు, నీ కృపాసత్యం బట్టి నీ నామానికి మహిమ ఆరోపించుకున్నామని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకే ఆరంభిస్తున్నాం. తోడి ఉండమని, కృపముడి కృత చేయమని తండ్రి. ఆయా స్థలాల నుంచి వినే బిళ్ళందరికీ కాల్చినటువంటి మేలు, క్షేమము, దీవెన కల్పించమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట సంఖ్య 166, క్షమించండి 165. ఆశ్చర్యకరుడు నీవే యెహోవా, నీవే ధన్యుడువు. పాత పుస్తకంలోను కొత్త పుస్తకంలోను అదే సంఖ్య 165.
ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ కృప నింగినంటేను నీ కృప నింగినంటేను వచ్చిన వారే దయముందెదరు నీవే దయాళుడవు వచ్చిన వారే దయ పొందెదరు నీవే దయాళుడవు యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ విశ్వాస్యత గొప్పది నీ విశ్వాస్యత గొప్పది ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ నీతి స్థిరమైనది నీ నీతి స్థిరమైనది పరిశీలించెదవు ఎల్ల ప్రజలను సరిదిద్దువాడవివే పరిశీలించెదవు ఎల్ల ప్రజలను సరిదిద్దువాడవివే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు అమూల్యము నీ కరుణ అమూల్యము నీ కరుణ వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పెదవు వచ్చిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పెదవు యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ ఇంత తృప్తి కలదు నీ ఇంత తృప్తి కలదు ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ ప్రకాశము నిలుచు నీ ప్రకాశము నిలుచు నిన్నెరిగి ఉన్న వారిపై నిరతం మెండైన కృపణితో నిన్నెరిగి ఉన్న వారిపై నిరతం మెండైన కృపణితో యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు
పాట సంఖ్య 110. ప్రభో నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. పాట సంఖ్య 110. పాత పుస్తకం కొత్త పుస్తకం రెండిట్లో అదే సంఖ్య. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. మాదు హృదయ కానుకలను మాదు హృదయ కానుకలను సమర్పించుచున్నాము. సమర్పించుచున్నాము. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. ప్రభు నీదు మహిమను పాడి స్తుతించుచున్నాము. యేసు సుందర శీలము కలిగి యేసు సుందర శీలము కలిగి నీ సన్నిధికే తెంచితిమి. నీ సన్నిధికే తెంచితిమి. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. నీ దివ్యవాక్య బలముచే నీ దివ్యవాక్య బలముచే నూతన జీవమును నితిని. నూతన జీవమును నితిని. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. నీ వాక్యము నీ వాక్యమునే చాటించుటకు నొసగుము సోదర ప్రేమను. నొసగుము సోదర ప్రేమను. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. ప్రభు నీదు మహిమను పాడి నిన్ను స్తుతించుచున్నాము. పాట సంఖ్య 100. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు. పాట సంఖ్య 100వ కీర్తన. ప్రభుని స్మరించు. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ఈ ప్రేమ ధాటికి సాటియే లేదు. నీ ప్రేమ
దాకికి సాటియలేదు నీ మహిమే మేటి నీ మహిమే మేటి నీ మహిమే మేటి ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని శరణాగతులగు వారు ప్రభుని శరణాగతులగు వారు విడుదల నొందెదరు విడుదల నొందెదరు విడుదల నొందెదరు ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా పాపుల కొరకై సిలువను మోసి పాపుల కొరకై సిలువను మోసి ప్రాణం విడెనిలలో ప్రాణం విడెనిలలో ప్రాణం విడెనిలలో ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా మా ప్రభువా మా మొరనాలించి మా ప్రభువా మా మొరనాలించి నీ జ్ఞానం బిమో నీ జ్ఞానం బిమో నీ జ్ఞానం బిమో ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. చివరిగా 721వ పాట పాత పుస్తకాల్లో 786, కొత్త పుస్తకాల్లో 721, పాత పుస్తకాల్లో 786. యేసు నీ స్వరూపమును నేను చూచుచు. యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదా నీ పోలికగా నేను మారెదా యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు యేసు నా కొరకు నీవు పరలోకము విడిచితివి దాసుని రూపము ధరించి దీనుడైతివి యేసు నా కొరకు నీవు పరలోకము విడిచితివి దాసుని రూపము ధరించి దీనుడైతివి
నేను దీనురాను కాను, గర్వముతో నిండి ఉన్నాను, నీదు వినయముతో నింపుము. నేను దీనురాను కాను, గర్వముతో నిండి ఉన్నాను, నీదు వినయముతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. ప్రేమగాలవో ప్రభువా, లోకమును ప్రేమించితివి, నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి. ప్రేమగాలవో ప్రభువా, లోకమును ప్రేమించితివి, నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి. ఈ ప్రేమ చూపలేను, కఠినుడనై ఉన్నాను, ఈ ప్రేమతో నింపుము. ఈ ప్రేమ చూపలేను, కఠినుడనై ఉన్నాను, ఈ ప్రేమతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. ప్రభువాని వందరి ఎడల శాంతము వహించితివి, ఎవరు నాశింపక ఉండవలెనని. ప్రభువాని వందరి ఎడల శాంతము వహించితివి, ఎవరు నాశింపక ఉండవలెనని. నేను సహించలేను, సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. నేను సహించలేను, సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము, నీ సత్యము వేగములా నడుపుచున్నది. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము, నీ సత్యము వేగములా నడుపుచున్నది. నేనయోగ్య దాసురాలు, నిన్ను దుఃఖ పెట్టి ఉన్నాను, నీ యథార్థతతో నింపుము. నేనయోగ్య దాసురాలు, నిన్ను దుఃఖ పెట్టి ఉన్నాను, నీ యథార్థతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్. ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. మనం బైబిల్ చేత పట్టుకొని బైబిల్ పాలు పాడుకుంటాం.
వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ఎవరైతే అడ్జస్ట్ చేసాడు అది కాదు. బైబిల్ చెప్పడం కష్టమైంది చాలా. రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం Hebrews chapter 12. మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటాం. Altogether, the first 2 verses, please. Hebrews 12, chapter 1 and 2, all together. Hebrews 12th chapter, verses 1 and 2, all together, please. Wherefore, seeing we also are compassed about with so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which do so easily beset us, and let us run with patience the race that is set before us, looking unto Jesus, the author and the finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and sat down at the right hand of the throne of God. Let us pray. పరిశుద్ధుల మా తండ్రి, ప్రేమ స్వరూపి, జీవుల మా నాయన, తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట రాగల మహాభాగ్యమికై స్తోత్రాలు. గొప్ప దేవ, మహిమాపూర్ణుడ, నీ వాక్యమును వివరించి వర్ణించుడుకు తండ్రి ప్రజలకు అందించుడుకు మేమే పాటివారం తండ్రి. అయుగులం ఒప్పుకుంటున్నాం, అపాత్రలు ఒప్పుకుంటున్నాం, మట్టి మానవులు ఒప్పుకుంటున్నాం, నిన్నటి వారం ఒప్పుకుంటున్నాం, నీడ వంటి వారం ఒప్పుకుంటున్నాం తండ్రి, ఆవిరి వంటి వాళ్ళం ఒప్పుకుంటున్నాం తండ్రి. నీవే మాకు కావాల్సిన నీ కృప, నీ హస్తము మెండుకు దయచేయాలి. నడిపించు, కనికరించు, కాపాడు. ఎవరి కొరకై తండ్రి బైబిల్ స్టడీ ఇలా తీసుకుంటున్నామో వారిని సంధించు, దర్శించు, ఒప్పించు తండ్రి. నన్ను తండ్రి జానుకుడు తర్జుమా చేస్తుంటుండగా తనకును కావాల్సిన నీ కృప, నీ హస్తము మెండుకు తెచ్చి మా ఇద్దరిని నీ రక్త ప్రోక్షణ కింద తీసుకొస్తూ ఉంటుండగా కాపాడి భద్రపరచుకున్నామని. మాకు కాదు, మాకు కాదు, నీ కృపాసత్తులను బట్టి నీ నామానికి మహిమ ఆరోపించుకున్నామని. ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇది మంది 3వ బైబిల్ స్టడీ. This is the 3rd Bible study on this theme. సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి దాని మీద మనం మాట్లాడుతూ ఉంటున్నాం. We are meditating on the topic that is leaving the easily besetting sins. మొట్టమొదటి మనం చూసాము, కూలివాడిని కూలి ఇవ్వకపోతే కూలిని బిగబెట్టామంటే అది పాపం అంటాడు. First of all, we have seen, if you have not given the wages of the worker, if you have withdrawn it or kept it with you, God is telling it is a sin. పొలంలో పనిచేసినటువంటి వాడికి కావాల్సినటువంటి జీతం ఇవ్వకపోతే అది కూడా మొరబెడుతుంది కూలి అంటాడు. And also we have seen the person who worked in the field, if you have withholden the wages, then what will happen? Even those wages will cry unto the Lord. అది కూడా పాపమే అంటాడు. That is also sin. రెండోది మనం చూసుకున్నాము, Secondly, we have seen మృక్కుబడులు. our vows. కనుక మృక్కుబడి Our vows. మన మృక్కుబడులు కనుక నువ్వు మృక్కునుంది త్వరగా అర్పించాలి. What all you have vowed, quickly, at the earliest, you have to offer. నువ్వు కనుక అర్పించకపోతే నేను దాన్ని కాజేస్తా తీసేసుకుంటానంటాడు. What the Lord is telling is, though you won't offer it, somehow I will take it from you. కనుక అది నీకు పాపం అంటాడు. But that will remain sin unto you. కనుక పాపమే, మొక్కుకోకుండా ఉంటే అంత మేలు. See, it is better not to make a vow. మొక్కుకున్న తర్వాత దాన్ని త్వరగా చెల్లించాలని చెప్తున్నాడు. And after you make a vow, at the earliest you have to fulfill it. ఈ రోజు మనం చూసుకునేది ఏంటంటే, Today what we are going to see is,
యాకోబు రాసిన పత్రిక James, జేమ్స్ 5th చాప్టర్, 5th chapter. క్షమించాలి 4th చాప్టర్. James 4th chapter. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం James 4th chapter, 17వ వచనం verse 17. చదువుకుంటామా? All of us. కాబట్టి Therefore to మేలు him that చేయనెరిగి knoweth to do ఆలు good చేయని వానికి and doeth it పాపము not, కలుగును. to him it is sin. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. To him that knoweth to do good and doeth it not, to him it is sin. కనుక మేలైనది నీకు తెలుసును, You అది know- చేయకపోతే అది పాపం. You know what is good. If you won't do it, God says that it is a sin. కనుక దేవుని యొక్క వాక్యములో ఈ చిన్న చిన్న పాపాలు ఉంటాయి, తెలుసు మనకు, అది చేయము, అవే పాపం అంటాడు. See, these things probably you may be doing or may not be doing. Generally, we will not consider them, but God is telling they are sins. సామెత గ్రంథము 3వ అధ్యాయం, Proverbs chapter 3. 3వ అధ్యాయం Proverbs chapter 3, 27, 28 వచనాలు చదువుకుంటాం. 27 and 28. కలిసి చదువుకుంటామా? All of us, Proverbs chapter 3, verses 27 and 28. మేలు Withhold చేయడం నీ not good చేతనైనప్పుడు from them దాన్ని to పొందదగిన whom it is వారికి due, చేయకుండా when it is in the వెనుక power of తీయకము, thine hand to do it. ద్రవ్యం నీ వద్ద Say not ఉండగా unto thy neighbor, రేపు ఇచ్చేదని Go పోయి and రమ్మని come నీ again, and పొరుగువానితో tomorrow I will give, when అనవద్దు. thou hast it by thee. మేలు చేసేదని నీ వల్ల అవుతూ ఉంటే దాన్ని వెనక తీయొద్దు. If you if you are capable of doing good, don't withhold it. కనుక లేకపోతే పాపం అవుతుంది. If not, it will become sin unto you. కనుక ద్రవ్యం నీ యుద్ధం ఉండగా రేపు ఇచ్చేదని పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. When the money is with you, never say to your neighbor, I will give you tomorrow, come again. యెషయా గ్రంథము In the book of Isaiah, 1వ అధ్యాయము, 1st chapter. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, Isaiah 1st chapter, 17వ వచనం verse 17. చదువుకుంటాం. All of us, learn to కీడు do చేయడం well, మానుడి, seek మేలు చేయ judgment, నేర్చుకునుడి, relieve the న్యాయము oppressed, జాగ్రత్తగా judge విచారించుడి. the fatherless, ఇక plead for the హింసను widow. ఏమంటాడు? తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధురాల పక్షముగా వాదించుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. And what he is telling, stop doing evil, start doing good. మనం మేలు చేసేది నేర్చుకోవాలి. We have to learn how to do good. ఎన్నో సంగతులు నేర్చుకోవాలి, ఇదిగో చాలా ఇంపార్టెంట్. So many things we have to learn, but this is also very important. సామెత గ్రంథం 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది. In 13th chapter of Proverbs, there is a wonderful verse. మేలు చేయ వారికి ఏమంట? What will happen to them that do good? 13వ సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13th chapter of Proverbs, 21st verse verse 21. చదువుకుంటాం. All of us. Evil కీడు pursueth పాపం sinners, but నీతిమంతులకు to the మేలు righteous ప్రతిఫలంగా వచ్చును. good shall be repaid. నీతిమంతులకు ఏమొస్తుందంట? For the- మేలు ప్రతిఫలంగా వచ్చును. See, for the righteous, good shall be repaid. అంతేకాదు 14వ అధ్యాయం 14th chapter, 22వ వచనం verse 22. చదువుకుంటాం. All of us. కీడు Do కల్పించువారు they not err తప్పిపోరు, that devise మేలు evil, కల్పించువారు but mercy and కృపా truth shall సత్యములు be to పొందుదురు. them that devise good. మేలు కల్పించువారు కృపా సత్యములు పొందుదురు. If you devise good, then you will receive mercy and truth. కృపా సత్యములు ఎక్కడంటాం మనము? See, mercy and truth, where we will hear about those two things. కృపా సత్యములు ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాయబడింది. అది See, about Lord Jesus Christ, those two things are mentioned. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. He is, the fullness of grace and truth. కనుకనే మనం ఎప్పుడైతే మేలు కల్పించడానికి మేలు కల్పించేవారు కృపా సత్యములు పొందుదురు. So those people who devise good, they will receive mercy and truth. ప్రభు యొక్క తన యొక్క కాపుదల నడుపుదల కృప మనకు మెండుగా దయచేస్తాడు. Then God will give His grace and His guidance and His mercy abundantly to us. మనము ఈ మేలు చేయకుండా కీడు చేస్తూ వచ్చామంటే గన కొన్ని విషయాలు మనము సౌలు దావీదు వాళ్ళ విషయంలో మనం చూస్తూ రావాలి. కొన్ని Suppose if you are not doing good, not devising good and start doing evil, we have to see some important truths from the life of King Saul and David. గొల్యాతును జయించాడు దావీదు. David overcame Goliath. 40 రోజుల తరబడి సవాల్ చేస్తున్నాడు. And for 40 days, Saul was there, but he couldn't do anything. కనుక సవాల్ చేసి తిరుగుతున్నాడు, ఎవరు ఏం చేయకపోయినారు. And Goliath was challenging the people of Israel, and nobody could face him. 6 మూరల జాండెత్తున్నాడు. And he is almost 6 cubits and 6 inches.
ఆ సైజులో ఉన్నాడు, అందరూ సవాల్ చేస్తున్నాడు. 40 రోజులు ఎవరూ లేరు. So with that huge personality, he was challenging the Israelites every day for 40 days. అయితే Nobody could face him. అయితే అభిషేకించబడినటువంటి దావీదు ఎవరికి కలవరవద్దు, నేను చూస్తామని జయిస్తా అన్నాడు. And the anointed man of God, David, he is telling, don't be confused, I will take care of him. అద్భుతకరంగా ఒక రాయితోని చంపేశాడు. So in a mysterious way, he has killed that Goliath with a single stone. వాడిని చంపడమే కాదు, Not only killing that man, వాడిని ఖడ్గం తీస్తాను, వాడిని తలను ఛేదిస్తాను, అంతేకాకుండా మీ అందరిని కూడా ఆకాశ పక్షులకు భూ జంతువులకు అప్పగిస్తాను అన్నాడు. see what that man said, what David said, I will take his sword and cut his head, and I will give that fellow to all the fowls of the air. మేలుకు ప్రతిగా కీడు చేయవాడిని ఇంటి నుండి కీడు తొలగిపోదు అన్న వాక్య ప్రకారము, Instead of doing good, if anybody deviseth evil from his house, the evil will not go out. కనుక ఎప్పుడైతే అంతగా గొప్ప ఘన విజయం జరిగిందో ఆ సమయంలో స్త్రీలు వచ్చింది, వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ సౌలు వేల కొలది దావీదు 10,000 కొలది హతమార్చని చెప్పి పాట పాడగానే అసూయ కుళ్ళు బయలుదేరింది. When such a wonderful victory is won by David, the women were there. They started singing, Saul has killed thousands, David has killed tens of thousands. And the moment when he heard that David killed tens of thousands, the jealousy, the hatred, the envy, they started lodging in the heart of Saul. ఎల్లప్పుడూ విరోధముగా ఉండని రాయబడింది. Always he was against with enmity at David. 18వ అధ్యాయం 9వ వచనం. 1 Samuel 18th chapter, verse 9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. And Saul eyed David from that day and forward. చంపాలని కోరుతూ ఉంటే సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను వచ్చి నాన్నతో చెప్తాడు, నాయనా విను ఏం చేశాడు చూడు. See, when Saul wanted to kill David, Saul's own son Jonathan came to Saul and telling, my father, he is telling few words. 4, 5, 6 వచనాలు 19వ అధ్యాయం 19th chapter, verses 4, 5 and 6. చదువుకుంటామా? All of us. యోనాతాను And Jonathan spake good of David unto Saul his father, and said unto him, let not the king sin against his servant against David, because he hath not sinned against thee, and because his works have been to thee were very good. For he did put his life in his hand, and slew the Philistine, and the Lord wrought great salvation for all Israel. Thou saw it, and thou did rejoice. Wherefore then wilt thou sin against innocent blood to slay David without a cause? And Saul hearkened unto the voice of Jonathan, and Saul sware, as the Lord liveth, he shall not be slain. 6వ వచనము. Verse 6. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతోడు అతనికి మరణశిక్ష విధింపునని ప్రమాణము చేసెను. And Saul hearkened unto the voice of Jonathan, and Saul sware, as the Lord liveth, he shall not be slain. ప్రమాణం చేశాడే గాని మరలా తరుముతూనే ఉన్నాడు. He has taken a vow, but again he started haunting him. మేలు చేసిన వానికి మేలు చేసిన దానికి ప్రతిగా కీడు చేయవాడిని ఇంటి నుండి కీడు తొలగిపోదు అన్నట్లుగా. See, actually David did good unto Saul, but for that good he wanted to do evil. It is written in the word of God, and from such a house the evil will not depart. కనుక మళ్ళా కీడు బయలుదేరింది. Again the evil started. దావీదును తరుముతున్నాడు. And he started to go after David. కనుక అటు ఇటు అంతా పరిగెత్తి చివరికి యాజకుడైనటువంటి అహీమెలకి తిరిగి వచ్చాడు. And after haunting David, ultimately he came to the priest Ahimelech. అహీమెలకి ఏం చేశాడంటే కన్నా, ఏంటి నువ్వు ఒంటరిగా వచ్చావంటే కొద్ది రాజు పని ఆయన ఎవరు చెప్పొద్దు, నువ్వు పోయిరాప అంటే వచ్చాను, నీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగాడు. So why you came all alone? Ahimelech asked. It is the work of the king, so that's why I came to you. Is there any food with you? రొట్టెలు ఇచ్చాడు. He has given him bread. నీ దగ్గర ఏమైనా ఆయుధం ఉందా? Are you having any weapon with you? నా దగ్గర ఆయుధం లేదు, కానీ నువ్వు ఏలాలో జయించిన గొల్యాతు ఉన్నాయి, ఆ గొల్యాతు నాతో మార్చినటువంటి ఖడ్గం ఉంది, అది కాబట్టి తీసుకున్నాడు. So what Ahimelech said was, I am not having any other instrument. The sword which you at the time of killing the Goliath you took, and that Goliath sword is there with me. దాంతో సమానం ఏమైనా ఉంది అయ్యి నాకు అన్నాడు. Immediately David said, is there anything that is equivalent to Goliath's sword? Okay, give it to me. అది తీసుకుని ఈ టైంలో అక్కడ దోయగు అనేవాడు ఉన్నాడు. And there a person by name Doeg is there. ఈ దోయగు అనేవాడు సౌలు యొక్క
పశువుల కాపర్లకు పెద్ద. And this Doeg, what is his job is, he is the chief of Saul's head man. అంత చూశాడు. He has seen everything. అంత చూసి సౌలు తన యొక్క సైన్యాన్ని కూడా పిలిచి మాట్లాడుతున్నాడు. And Doeg has seen all these things, and Saul called all his army and he was talking to that army. వాళ్ళతో మాట్లాడుతూ ఏమన్నా అంటే, నా యొక్క కుమారుడు దావీదుతో నిబంధన చేసుకుంటే స్నేహితుడు అంటే నాకు ఎవడు చెప్పలేదే అన్నాడు. And Saul is telling, my own son has concordance with David, and nobody has told me, why you have not told me? ఈ సందర్భంలో దోయగు అన్నాడు. At that time Doeg said, అయ్యా, అహీమెలెకు తిరిగి రాగా నేను చూశాను. I have seen David coming to Ahimelech. అతనికి ఆహారం ఇచ్చాడు, గొలియాతు ఖడ్గం ఇచ్చాడు, ప్రార్థన చేశాడు. And Ahimelech has given him food and bread, and also he has given the sword of Goliath, and he prayed for David. అప్పుడు సౌలు కోపం వచ్చి అహీమెలెకు అతని తండ్రి ఇంటి వాళ్ళ అందరినీ హాజరుగా పిలిచాడు. And immediately Saul became very angry. He called Ahimelech and all his family members. అప్పుడు అక్కడ చాలా కోపంగా మాట్లాడుతున్నాడు అహీమెలెకుతో. With Ahimelech, Saul is talking with much anger. 13వ వచనం. 22, 1 Samuel 22 verse 13. 12 నుంచి. From 12 and 13. And Saul Saul said, hear now, thou son of Ahitub. And he answered, here I am, my Lord. And Saul said unto him, why have ye conspired against me, thou and the son of Jesse, in that thou hast given him bread and a sword, and has inquired of God for him, that he should rage against me, to lie in wait, as it this day. అయ్యా, నాకు కొద్దిగాని గొప్పగాని ఈ సంగతులు ఏం తెలియమంటున్నాడు అహిటు. Ahimelech is telling, I do not know all these things, O king. ఆయన నీ యొక్క నీ అల్లుడైనటువంటి దావీదంత నమ్మకస్తుడు ఎవడైనా ఉన్నాడా? And he is also telling, is there any so faithful person like your son-in-law David? అని అంటున్నప్పటికీ వింటంలే. Even then Saul is not hearing. అప్పుడేమన్నాడు, మీరందరూ జతకుడి నా మీద లేస్తున్నారా అని చెప్పి యాజకులను చంపండి అన్నాడు. Then see what Saul was telling, all of you have together conspired against me, and he gave an order to kill those priests. అక్కడ కాపలా కాసే వాళ్ళు అన్నారు, వాళ్ళు భయపడిపోయారు యాజకులను చంపే విషయంలో. And those people who are there as soldiers, they were fearing to kill the priests. Then దోయగు వాళ్ళని పోయి చంపరా అన్నాడు. And then Saul said to Doeg, you go and kill them. దోగి వెళ్ళాడు, 85 మంది యాజకులను చంపాడు. And this Doeg has gone and killed 85 priests. అంతేకాదు, not only that, యాజకుల పట్టణం అయినటువంటి నోబు, and Nob, the city of the priests, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళను, ఆడవాళ్ళను, గొర్రెలను, పసిపిల్లలను, గాడిదలను అన్నిటినీ కత్తివాత హతం చేశాడు. And he went there and he has killed all the men and women and all the animals also there. 19వ వచనం అది. Verse 19. చదువుకుంటామా? All of us. మరియు And Nob, the city of the priests, smote he with the edge of the sword, both men and women, children and sucklings, and oxen, asses, sheep, with the edge of the sword. అందరినీ చంపాను. కనుక మేలుకు ప్రతిగా కీడు చేయవాడి యొక్క ఇంటి నుండి కీడు తొలగిపోదు. See, when a person does good to you, suppose if you repay it with evil from your house, the evil will not depart. నేను నా జీవం తోడు అతను చంపను అని ప్రమాణం చేసిన వాడు ఏం మాట్లాడుతున్నాడు? Once upon a time Saul has taken a vow. He swore, I will not kill David. తర్వాత మళ్ళీ గమనిస్తూ వచ్చామంటే, now when we see 24వ అధ్యాయం, chapter 24, 24వ అధ్యాయంలో 3000 మందితో వచ్చాడు. with around 3000 soldiers Saul came దావీదును పట్టుకోవడానికి వచ్చాడు in search of David. అతని నెంబర్ 2 వచ్చింది. So he has to attend his nature call. అక్కడ శంఖానువర్తికి వెళ్ళాడు, ఆ గుహకి వెళ్ళాడు. And to clear his doubt, he has gone there. ఆ గుహలోనే దావీదును అతని అనుచరులు ఉన్నారు. And in the same cave, David was there and his followers were there. కనుక వాళ్ళు అన్నారు, అదిగో నీ శత్రుని చేతికి దయచేయబడినటువంటి సమయం వచ్చింది, చంపే అన్నారు. Then see, his own followers, his companions told David, see, the one who is searching for you, who is trying to kill you, he has come. God has kept you in your hands, kill him. ఆపాడు. వద్దు, అభిషేకించిన వాడిని ముట్టి ఎవడు బాగుపడతాడు, ఎవడు నిర్దోషవుతాడు. Then immediately David stopped them. Don't kill him. He is anointed by God. By killing the anointed man of God,
who will be called without fault? కనుక నిర్దోషిగా ఎవడు తీర్చబడతాడు, ఎవడు తీర్చబడలేడు. కనుక యుద్ధంలో చనిపోతాడు, లేదా తెగులతో చనిపోతాడు, అది దేవునికి తెలుసును. What David said is, let him die in the war or with a plague, whatever it may be, but you should not kill the God's anointed. కనుక దగ్గరికి వచ్చా అని చెప్పి గుర్తుగా అతని పై చెంగు వస్త్రాన్ని కట్ చేశాడు. And David just cut the hem of his garment just to show him that he came very near to him. సౌలు తన పని అయిపోయి బయటకు వెళ్తుండగా Saul, after finishing his nature call and he has gone out of the cave, బయటకు వచ్చి సౌలుని పిలుస్తున్నాడు, దావీదు సౌలుని పిలుస్తున్నాడు రాజా అని. and see, when Saul came out, David is shouting, "Oh King Saul!" సాష్టాంగపడ్డాడు. And he fell down on his face. రాజా, "O king, నేను నీ దగ్గరికి వచ్చాను తెలుసునా? see, I came very near to you. Do you know that? నిన్ను చంపేయాలని చెప్పి అందరూ కూడా అడుగుతుంటే నేను ఒప్పుకోలేదు. Everybody encouraged me to kill you, but I have not agreed for that. అభిషేకించిన వాడిని ముట్టొద్దన్నాను. I don't want to touch the God's anointed. నీకు దగ్గర వరకు వచ్చాను నేను. I came so close to you. నీ వస్త్రాన్ని చెమురు కట్ చేశాను You చూడు. see, I have cut the hem of your garment." ఇవంతా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోతున్నాడు. And when David was saying like that, Saul was astonished, wonderstruck. నిన్ను చంపాలని లేదు, నా ఉద్దేశమే కానే కాదు. And what Saul is telling, it is not my desire to kill you. కనుక ఈ రీతి గమనించామంటే నేను 12 వచనము Verse 12. 24:12 24:12 of 1 Samuel. నీకును నాకును The Lord మధ్య judge యెహోవా between me న్యాయం and thee, తీర్చును. and the Lord యెహోవా నా avenge me విషయమై of పగ thee, తీర్చును but గాక. mine నేను hand నిన్ను shall not be చంపను. upon thee. కనుక అని కొద్ది నాయనా, నేనేమో వచ్చింది నిన్ను చంపేదానికి వచ్చాను, అయితే నువ్వు మాత్రము నాకు ఉపకారం చేశావు. And what Saul is telling, my son, I have come to kill you, but you have done good to me. 17 వచనం నుండి Verse 17 onwards. దావీదు And he said to David, "Thou art more righteous than I, for thou hast rewarded me good, whereas I have rewarded thee evil." కనుక నీవే నాకంటే నీతిమంతుడువు. Thou art more righteous than I. నేను నిన్ను చంపను వచ్చాను కానీ నీవు నాకు ఉపకారం చేశావు. I came to kill you to do evil, but you have done good to me. 19 వచ్చిన ఒకనికి శత్రువు దొరికిన మేలు చేసి పంపించలేనా, ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి మేలు చేయి. తర్వాత ఇద్దరు ప్రమాణం చేసుకున్నారు. So both of them have taken a vow. 21 వచ్చిన Verse 21. చదువుకుంటాం. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకున్నావు, నా తండ్రి ఇంటి నుండి నా పేరును యెహోవా నామమున నాకు ప్రమాణం చేయము. అంతటి దావీదు సౌలుకు ప్రమాణము చేశాను, నేను నిన్ను చంపను అని ప్రమాణం చేశాడు. So I will not kill you, he has made a vow. అంతేకాదు నువ్వు రాజు అవుతావు నాకు తెలుసును. And Saul is telling, I know you are going to become the king. నా యొక్క సంతానం హతమార్చొద్దు. Please don't root out my seed. ఇద్దరు ప్రమాణం చేసుకున్నారు, అయిపోయింది. Both of have taken the sword with each other, and that incident is over. మేలుకు ప్రతిగా కీడు చేయవాడిని ఇంటి నుండి కీడు తొలగిపోదు. Remember, if somebody is doing good, if you are repaying it with evil, that same evil will not depart from your house. 26వ అధ్యాయము. When we come to 26 again, మళ్ళా 26వ అధ్యాయంలో 3000 మందితో వచ్చాడు. Again Saul came with 3000 soldiers. ఇంకా వదిలిపెట్టలే. See, Saul has not stopped chasing David. కనుక 3000 మందితో వచ్చాడని చెప్పి దావీదు కూడా ఎరిగాడు. And David also he came to know that Saul is coming with 3000. మధ్యలో పండుకున్నాడు, అందరూ చుట్టూ పండుకున్నారు. And see, Saul was taking rest in one place. All around, all the soldiers are there. అందరూ ఆయన చుట్టూ కాపలా కాస్తున్నట్లున్నారు. And almost they are taking care of guarding King Saul. దావీదు యొక్క ధైర్యం చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది కదా. See, David's courage, when we see, we will be wonderstruck. నేను సౌలు దగ్గరికి వెళ్తున్నాను, ఎవరన్నా వచ్చేవాడు ఉన్నాడు అని అన్నాడు. When Saul is sleeping, 3000 soldiers are around Saul. Abner is there with all these things. What David is telling, I am going to Saul, will anybody come with me? See the courage of David. అభిషేక్ అంటే నేను వస్తా అంటాడు. And Abishai said, see, another person is there, I too will come with you. కనుక ఇద్దరు బయలుదేరారు. So both of them, David and Abishai, started. ఈ 3000 మంది మధ్యలో ఎక్కడో పండుకున్నాడు దావీదు. సౌలు. See, in the midst of these 3000 soldiers, somewhere Saul is taking rest. ధైర్యంగా వెళ్ళారు ఇద్దరు. Both of them, David and Abishai, went with much courage. దేవుడు అతని యొక్క ధైర్యాన్ని చూశాడు. God has seen the courage of David. అంతేకాకుండా
అతడు యథార్థవంతుడిగా చూశాడు. Not only that, he is an upright man. God has seen in the life of David. అభిషేకించిన వాడిని నేను ముట్టని చెప్పిన వాస్తవంగా ఎరిగిన వాడు. Not only that, God knows what David uttered. I will not touch the God's anointed one. కనుక ధైర్యంగా వెళ్ళారు. So with much braveness, courage, they have gone. దేవుడు ఏం చెప్పి చేశాడు తెలుసునా? See what God has done. 12వ వచనం 26th chapter. 12వ వచనం verse అందరం 12. కలిసి చదువుకుంటాం. All of us. సౌలు So తల దగ్గర David ఉన్న took the spear and the cruse of water from Saul's bolster, and they gave అందరికి them కాడు away, నిద్ర and no కలుగా man saw వాళ్ళు it, ఎవడును nor నిద్ర knew it, మేల్కొలేడు, ఎవడు neither వచ్చిన awake. వాడు చూడలేదు, For they were ఈయన all గుర్తు asleep, పట్టిన వాడు because ఒకడును a deep లేడు. sleep from the Lord was fallen upon them. అభిషేక్ అంటున్నాడు, ఒక పొడి చేస్తున్నా అంటున్నాడు. Abhishek is telling, Abhishek may be having more BP, so shall I kill him with the spear, with a single shot I want to kill Saul. వద్దు వద్దు వద్దు. So David said, don't kill. అభిషేకించిన వాడిని ముట్టి ఓడి నిర్దోష అవుతాడు. See, by killing the anointed of God, you cannot become guiltless. ఎవడన్నా ఒక్కడికైనా లేచింటే వీళ్ళు ఏమైపోయింది ఇద్దరు? Out of all those 3,000 people, if one got up, what would have happened to these two people? అయితే దేవుడే వాళ్ళందరినీ నిద్ర వచ్చాడు. And it is written here that the Lord gave deep sleep to all of them. అతని ధైర్యాన్ని చూసి, అతని యథార్థతను చూసి, అభిషేకించిన వాడిని ముట్టనేటువంటి ఆ మాటను చూసి దేవుడే వాళ్ళందరికీ నిద్ర ఇచ్చేసాడు. By seeing his courage, by seeing his faithfulness, and also by seeing his dedication, I will not touch the God's anointed. And God has given deep sleep to all the 3,000 ఇక్కడ soldiers. దాకా వచ్చామని ఆయనకు గుర్తుగా ఆ ఈటని తీసుకో, సౌలు యొక్క నీళ్ళబుడిని తీసుకో, పోతాం పదా ఇంట్లో. And then what David did, as a proof that they have come to Saul, they have taken the spear and the cruse of that bottle of water, and they have gone. దూరం వెళ్ళి కేకను మొదలుపెట్టాడు. And after going very far away, he started shouting. అబ్నేరు అతని సైన్యాధిపతితో కేకేస్తున్నాడు. And to the chief of the army of Saul, that is Abner, to Abner, David is shouting, అబ్నేరు, "Oh Abner, నీ యజమానికి నువ్వు ఏం చేస్తున్నావు? కాపలాగా వస్తున్నావు లేదా? are you looking after, are you guarding your master, or are you sleeping? కనుక నువ్వు మరణానికి పాత్రుడువు, And you are worthy of death." నీ యొక్క యజమాని రాజు దగ్గరికి వచ్చి ఆ యొక్క ఈటను నీళ్లు పుడి తీసుకుని వాడు ఎవరు చూడు. You see, somebody has come to your king. They have taken his spear. They have taken the cruse of that water bottle. ఈ మాటలు మాట్లాడుతున్న సౌలు లేచాడు. And when David is shouting like that, Saul got up. దావీదా నాయనా నీ స్వరమేనా ఇది? And immediately he is telling, "Oh David, my son, is it your voice?" నాదే నాయనా. Ah yes, my father, it is ఎందుకు mine. నన్ను ఎందుకు తరుముతున్నావు? Why you are chasing me like this? ఇంత గొప్ప రాజు పోయి ఒక మిన్నలిని కందు పెట్టిన తరుముతున్నావే ఎందుకు? You are such a great king, mighty king. Why you are after a small fowl like me? 19 వచ్చిన చదువుకుంటాం. Verse 19. అందరం చదువుకుంటాం. All of us. రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము, నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించాడలా నైవేద్యం శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనా నిన్ను ప్రేరేపించాడలా వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులు, వారు నీవు దేశం నుండి వెళ్ళి అన్య దేవతలను పూజించమని. కనుక దేవుడే నన్ను ఇలా తరమాలి, పట్టుకోవాలి, చంపాలని నిన్ను ప్రేరేపించుంటే రా నైవేద్యం చేసి ఆయన సమాధానం పరుస్తాం. See what David is telling. If the Lord have stirred thee up against me to kill me, okay, let us offer an offering unto the Lord, and let us cool down the Lord. అయితే ఇంకెవడైనా ప్రేరేపించుంటే గనా, suppose if any other person must have if he has stirred you up, అది వానికి శాపగ్రస్తమవుతుంది, వాడు శాపగ్రస్తుడవుతాడు. and that fellow will become a cursed person. ఇవన్నీ మాట్లాడుతూ వచ్చే కొద్ది మళ్ళా అయ్యా నేను పాపం చేసి తిని 21 వచ్చిన. When David is telling all these things, Saul is telling, I have sinned. I have sinned అంటాడు కానీ మళ్ళా తన ఉన్నాడు. Saul, he tells every time, I have sinned, and he never stopped chasing David. ఇంకా మేలుకు ప్రతిగా కీడు చేయవాడిని ఇంటి నుండి కీడు తొలగిపోదు. Remember, if somebody does you good, if you are repaying it with evil, that evil will never depart from your house. చివరికి ఏమైంది? Finally what has happened? చివరికి సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధం ఆడేటప్పుడు ఆ యుద్ధంలో ఆయన చాలా బాణాలు పడ్డాయి. See, when Saul was fighting with the Philistines, many bows and they have stuck in the body of Saul. చచ్చే స్థితిలో ఉన్నాడు. Almost he is on the verge of death.
ఇక ఫిలిస్తీన్ చేతిలో చనిపోదు ఎందుకు, నేను ఆయుధాలు మోసేవాడా, నన్ను చంపరా నువ్వు అంటుంటే వాడు భయపడ్డాడు. And why should I be killed in the hands of Philistines? So he called his armor bearer, and you kill me. And that armor bearer feared a lot. వాడు భయపడ్డాడు. And he feared. కనుక తన కత్తితో తానే పొడుచుకొని చచ్చాడు. And he has killed himself with his own sword. దేవుని వాక్యం ఎంత అక్షరార్థం నిజము. See, God's word 100% it is true. అంతేకాకుండా Not only that. మనం ఇప్పుడు ఒక వాక్యమే మాట్లాడుకుంటున్నాం కానీ 12వ అధ్యాయం సామెతలు 20 వచనం. And we సామెతలు 12:20. Proverbs chapter 12 verse 20. Proverbs 12 chapter 12 20 వచనం. verse 20. అంతగా చదువుకుంటామా? All of us please. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పు సంతోషపరచువారు. కీడును కల్పించు వారి హృదయంలో మోసము కలదు. If you are conspiring evil in your heart, deceit is there. చివరికి తన సొంత కత్తితోనే పొడుచుకొని చచ్చిపోయాడు. Ultimately with his own sword he killed himself. మనం కొత్త నిబంధనలో కానీ వచ్చామంటే, when we come to the New Testament, గలతీయులకు రాసిన పత్రిక గలేషియన్స్ book of Galatians 6 chapter 6. Galatians chapter 6 9-10 వచనాలు 9 and 10 చదువుకుంటాం. all of us. And let us not be weary in well doing, for in due season we shall reap if we faint not. As we have therefore opportunity, let us do good unto all men, especially unto them who are of the household of faith. అంటాడు కనుక కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహముకు చేరిన వారిని మేలు చేయుదుము. As we have therefore opportunity, let us do good unto all men, especially unto them who are of the household of faith. అందరి ఎలా మేలు చేయి. And you have to do good unto all men. ఎవరి విషయమో నువ్వు ఆశ పెట్టుకోవద్దు. See, don't keep anything against anybody. కనుక అందరి పట్ల Unto all men. ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు కదా. In Matthew's Gospel 5th chapter the Lord said, అన్నాడు ఏమన్నాడు, ఇక నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన సూర్యరశ్మిస్తున్నాడు, వాళ్ళ పొలాల మీద భూమి మీద వర్షం కురిపిస్తున్నాడు. And the Lord Jesus Christ is telling in Matthew's Gospel 5th chapter, the Lord is giving rain for both the righteous and unrighteous. God is giving the sunlight for both the righteous and the unrighteous. కనుక ఎవరి విషయం నువ్వు బాధపడద్దు. So don't keep anything against anybody. లూకాసు వార్త 6వ అధ్యాయం. Luke's Gospel chapter 6. లూకాసు వార్త 6వ అధ్యాయం. Luke's Gospel chapter 6. ఇక్కడ మనం చూసామంటే 35వ వచనం. Verse 35. అందుకని చదువుకుంటామా? All of us. But love ye your enemies and do good and lend, hoping for nothing again. And your reward shall be great, and ye shall be the children of the highest. For he is kind unto the unthankful and to the evil. కనుక మీరు సర్వోన్నతుని కుమారులై ఉన్నారు. You are the children of the Most High. ఆ సర్వోన్నతుడు నీతి సూర్యుడు అందరిగా కుమ్మరిస్తున్నాడు, వర్షము ఇస్తున్నాడు. మీరు సర్వోన్నతుని కుమారులు అందరిలా రాయబడింది 35 మీరైతే ఎట్టి వారిని గూర్చే నేను నిరాశ చేసుకొనక. See, he is the son of righteousness. He is giving rain and sunlight to everybody. You are the children of such a Most High God, and hoping for nothing again, and you should help the everybody. He is telling, even your enemies. ఎవరి మీద ఏం పెట్టుకోవద్దు. Don't keep anything against anybody. సర్వోన్నతుడు కుమారులు మీరు. Because you are the children of the Most High God. మీరు ఎవరిని ప్రేమిస్తారు వాళ్ళే మళ్ళీ ప్రేమిస్తుంటే ఏమైంది? ప్రతిఫలం ఏం లేదు. Suppose if somebody is loving you and you are also loving the same person, then what is the reward? ఎవడితో మళ్ళా ప్రేమించలేడు, ఎవడితో మళ్ళా నీకు ఇవ్వలేడు, అలాంటి వానికి whoever is cannot love you or whoever cannot repay you, to such people you help. కనుక పరలోక సర్వోన్నతుని యొక్క కుమారులు మీరు. Because you are the children of the highest. మనం ఆ సంగతి మర్చిపోతున్నాం. Many times we are forgetting that. అరే మేము సర్వోన్నతుని కుమారులము. We are the children of the Most High God. కనుక నేను కొందరినే ప్రేమిస్తున్నాను. I am loving only few people. ఎవరైతే మళ్ళా నాకు ఇస్తారో వాళ్ళకి ఇస్తున్నాను. Whoever can repay me, I am giving to them only. కనుక సర్వోన్నతుని కుమారులు అలా కాదు కదా. See, the children of the Most High, their qualities are different. వాళ్ళు మళ్ళా ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు వాళ్ళకి. Whoever cannot repay you, to them you give. అప్పుడు నీకు బహుమానం అక్కడ ఉంది. Then your reward will be there in heaven. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, in 1 Corinthians 1 Corinthians 8th chapter. ఇక్కడ 8వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు Paul is writing మాసిదోనియా వారిని గురించి మాట్లాడుతున్నాడు. about the Macedonian believers. He is speaking.
8వ అధ్యాయం 1 Corinthians 8th chapter. 2 Corinthians, please. I'm sorry, 2 Corinthians 8th chapter. 2 Corinthians 8th chapter. మొదటి 2 వచనాలు చదువుకుంటాం. 1 and 2. Moreover, brethren, we do you to wit of the grace of God bestowed on the churches of Macedonia, how that in a great trial of affliction the abundance of their joy and their deep poverty abounded unto the riches of their liberality. బహుగా విస్తరించెను. నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందంటే They were in deep poverty, yet their liberality was abounded. నిరుపేదలంట. They were in the deep poverty. ఒట్టి పేదలు కాదు. They are not ordinary poor people. ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లో ఒక ఆమె రిటైర్డ్ అయింది. ఆమె సాక్ష్యం ఇస్తా ఉంది. See, in the Thanksgiving meeting, when one sister retired and she was giving a testimony, ఆమె ఫస్ట్ సెంటెన్స్ ఏం తెలుసునా? do you know what was her first sentence? పెద్ద ఉద్యోగం చేసి రిటైర్డ్ అయింది. She was retired from service after doing a very high post. మొట్టమొదటిగా ఏమంది? మేము పేదలము కాము. First of all, what she told is, we are not poor. అందులో ఇంకేం మాట్లాడుతున్నా చూస్తుంటే నిరుపేదలము. Do you know what she said? The first sentence she said is, we are not poor. Then everybody was looking what she is going to tell. And then the second is, we are utterly poor, she said. నిరుపేదలము. We were in the utmost poverty. ఒక పూటకుంటే ఇంకో పూటకు మాకు లేదు. అలాంటి స్థితిని దేవుడు మాకు పైకి తీసుకొచ్చాడు. God has raised us up from such a utmost poverty. If we are having food to eat for one time, the second meal, there is no guarantee. అలాంటి జీవితం నుండి వచ్చామని చెప్పి ఎంతో దీనురాలే చెప్పింది. So from such a background I have come from. She have given a wonderful testimony. కనుక ఎవరైతే అక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి అర్థమవుతుంది ఎలా ఇతరులకు సహాయపడాలనేది. Who has come from such a state, they only can understand how can they help to other people. మా ఆవిడతో మాట్లాడుతుంటే Brother is speaking to sister. ఆమంటుంది నేను ఎన్ని కష్టాలు ఉన్నాయని తెలుసునా? She was telling, do you know how many difficulties I have faced? తన చిన్న చైల్డ్హుడ్ డేస్ లో ఎంతో అనుభవించింది. See, in her childhood days she suffered a lot. కనుక తను ఇక్కడ చదువుకోలేక బక్సింగ్ గారు ఆమెను బిలాస్పూర్ మధ్యప్రదేశ్కి పంపించాడు. Because she could not study here, so that's why Brother Batsing has sent her to Bilaspur. అక్కడ బిలాస్పూర్లో ఒకరింట్లో పెట్టింటే వాళ్ళ ఇంట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. And in a house she was kept in Bilaspur and she faced so many troubles in that house. చెప్తూ ఏడ్చేస్తుంది. And by sharing those difficulties she used to shed tears. ఇప్పుడు అవన్నీ తలంచుకొని Now remembering all those things, ఎవరైనా ఆకలి కొని ఉంటే నాకు తెలియకపోతుంది, నేను అనుభవించాను కదా. if somebody is hungry, immediately she remembers, I know what is hunger. కనుక వాళ్ళకు ఎలా సహాయపడాలని ఎదురు చూస్తూ ఉంటుంది. How to help those people, that was her concern. ఎవరైనా కష్టాల్లో ఉంటే గనా నేను కష్టాలు అనిపించాను, నాకు తెలుసు దాని సంగతి. If somebody is in, వాళ్ళకు తోడ్పడుతూ వస్తుంది. If somebody is in difficulties, immediately she remembers her past condition. I also suffered a lot. I have to help that person. మనం అనుభవించకపోతే ఇంకోటికి ఇవ్వలేము. If we won't experience that situation, we cannot help to those people who are in such a situation. ఈ సంగతి మనకు అర్థం కాదు. లేకపోతే if not, we cannot understand their difficulty. అక్కడ చూడబోతే వాళ్ళు నిరుపేదలైన దాతృత్వం విస్తరించిందంట. It is written that they are in deep poverty, yet their liberality was abounded. అందుకని మీరు ఏదో అలా ఇవ్వాలని కాదు గాని ఒక మాట అంటాడు కదా. ఏమంటాడు ఇక్కడ 2 కొరింథీయుల 8వ అధ్యాయంలో? In 2 Corinthians 8th chapter, I am not asking you to give you like that, but what Paul is writing 12వ వచనము in verse 12. అందరూ చదువుకుంటామా? All of us. మొదట ఒక సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిగి కొలది ఇచ్చిన ప్రీతికరమగును. కనుక శక్తి మించి మనకు లేదు. He is not asking you to give more than your ability. అయితే ఎంత నీకు కెపాసిటీ ఉందో దాని ప్రకారంగా నువ్వు ఇస్తురా. According to your capacity you start giving. నువ్వు ఇస్తూ వచ్చావంటే అది దేవునికి ప్రీతికరమైంది, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. Then see, God will accept it. God will be very happy with such a giving. కనుక గమనించామంటే మనము ఎవరా కష్టంలో ఉండేది, ఎవరో విపత్తులో ఉండేది, ఎవరా ఇరుకులో ఉన్నారు, ఎవరా పస్తున్నారు, పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచయ్యా వాళ్ళని సేపడాలని కోరుతున్నాను. You and I have to pray, oh Holy God the Holy Spirit, please reveal unto me who is suffering, who is in troubles, who is in tribulation, who is fasting, who is not having food. Show me you have to pray. మనం అడిగితే ప్రభు చూపిస్తాడు తప్పకుండా. If we ask, God will show. మనం అడగకపోతే ఆయన కూడా చూపించాడు కదా. See, if we won't ask, God will not show. మనకు
దారి చూపించాడు పరిశుద్ధాత్మ దేవుడు కదా. See, God the Holy Spirit is the one who guides us, who will show us the way. రోమా 12వ అధ్యాయం In the book of Romans chapter 12, book of Romans chapter 12, 12వ అధ్యాయం ఇక్కడ 17వ వచనం అంటాడు, verse 17, కీడుకు ప్రతి కీడునికి recompense to no man చేయవద్దు, evil for evil, మనుషులందరి దృష్టికి provide యోగ్యమైన things వాటిని honest వచ్చి in the sight of all ఆలోచించగలమండి. men. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. Don't recompense evil with evil. మనకు ఎవరైనా కీడు చేశాడంటే వెంటనే సమయం దొరుకుతా నేను చూసుకుంటానులే అంటాం. I suppose if anybody causes evil to us, harms us, immediately we'll be thinking, when I get the opportunity, I will pay back with interest. ఇంకా ఢిల్లీలో ఆయన మేయర్ ఎవరు, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎవరు, Kejriwal. ఢిల్లీలో కేజ్రీవాల్ 3 సార్లు గెలిచాడు. See, in Delhi, Mr. Kejriwal won as chief minister thrice so far. కనుక 3 సార్లు గెలిచాడు. 3 times he won the elections. నేను ఆయన గురించి అంతగా తెలియదు నాకు, అయితే మాట్లాడుతుంటే వాట్సాప్లో విన్నాను నేను. See, I do not know much about Mr. Kejriwal, but in WhatsApp somebody was speaking and No, he only was speaking. I heard it. విన్నాను. I heard it. అది హిందీలో చెప్తున్నాడు, He was telling in Hindi తన యొక్క కొలీగ్స్ అందరితో చెప్తున్నాడు. and he was telling to all his ministerial colleagues. కనుక వాళ్ళందరితో చెప్తున్నారు, ఇంత చలికాలంలో మీరు వచ్చారు, కూర్చున్నారు, వింటున్నారు, వినండి ఇదంతా కూడాను. యేసు ప్రభు అనే ఆ మాట హిందీలో చెప్తే అందరు కాదు కానీ జీసస్ క్రైస్ట్, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ గేవ్ మీ దిస్ పొజిషన్ అన్నాడు. See, what he said is, you all of you have come in the utmost cold climate, but anyhow, Lord Jesus Christ only has given me this position. He testified on that day. ఇంకా ఈ సమస్య ఏంటి అందరికి అర్థం కాదేమని ఇక ఆ మాట మాత్రం లార్డ్ జీసస్ క్రైస్ట్, లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో చెప్తూనే ఉన్నాడు. See, that Mr. Kejriwal, if he says in Hindi, Yeshu Masih, many people may not understand. That's why he was uttering in English, Lord Jesus Christ, Lord Jesus Christ has given me this position. అంతేకాదు Not only that. ఆయన క్షమించాడు, He forgave others. ఆయన క్షమించే మనసు గలవాడు. And he is having the forgiving spirit. మనం కూడా క్షమించేట్టుగా ఉండాలి. You and I must be having the forgiving spirit. ఎవడైనా మనకైనా పగబట్టాడంటే కానీ ఏమైనా మనకు హాని చేశాడంటే, If anybody has harmed us, if anybody is scheming against us, మనం ఏం చేస్తాము, what we will do? మళ్ళా హాని ఎట్లా చేయాలి వీడికని కాసుకుంటాం. And we will be thinking how I can repay, how I can recompense evil with evil. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించేశాడు. Lord Jesus Christ has forgiven all. మనం ఆ రూపంలోకి రావాలి. We must come into that image. కనుక ఆ రూపంలోకి ఎప్పుడైతే మనం తీసుకొని రాబడతామో, So when we come to that image, అప్పుడు ఆయన చూసి ఆనందిస్తాడు. then he will be happy. పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడు. And God the Holy Spirit will be happy. త్రియేక దేవుడు ఆనందిస్తాడు. All the triune God will be happy. మనం ఎందుకు ఈ లోకంలో ఇంకా ఉన్నాము, Why we are in this world even till today? ఆయన రూపంలోకి త్వరగా రావాలని. So that we may be transformed into his image quickly. చివరిగా పాట పాడింది కూడా అదే, యేసుని ఈ రూపంలో. The third song what we sang, that means the same thing. కనుక ప్రభా నీ రూపంలోకి మేము రావాలి. Lord, we want to come into the image. నీ ప్రేమ మాకు కావాలి. We want your love in our నీ hearts. ఓపిక నాకు కావాలి. We want your patience in our ఇచ్చే life. క్షమాపణ నాకు కావాలి. And that forgiving spirit must be నేను కూడా there. క్షమించాలి అందరినీ. I too want to forgive everybody. నేను దీన్ని కావాలి. I want to become humble. ఎన్ని రీతులుగా ఒక చవడం ఒక వర్తమానం ఇవ్వచ్చు మనం. See, each stanza can be one message there. కనుక గమనించామంటే కానీ ఇలాగున ఆయనకు రూపంలోకి వచ్చేట్టుగా మనకి ఇంకా అవకాశం ఇచ్చాడు, దీన్ని పురస్కరించుకో. See, God has given you an opportunity. He has not taken you so far. He has given you opportunity so that you may be transformed into his image. You don't misuse this opportunity. Use this opportunity. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20th chapter of Proverbs. 20 చాప్టర్. Chapter 20, Proverbs. సామెతల గ్రంథం 20వ అధ్యాయం Proverbs 20. 22వ వచనం. Verse 22. 22. Proverbs 20, verse 22. అందరం కలిసి All of us. Say not thou, I will recompense evil, but wait on the Lord, and he shall save thee. కీడుకు ప్రతి కీడు చేసిన అనుకోనవద్దు. Even you should not say in your heart also, I will recompense evil with evil. అనుకోవద్దంట. Not even you imagine like that. కలిగిన నష్టాలు ఎట్లున్నాయంటే కానీ వాడు చూస్తుంటే కన్నా ఎట్లా అనుకోకుండా ఉండాలి చెప్పు అంటాం. See, many times what we will say, somebody has caused harm to me. Forget about recompensing it. At least, how can it be, taken away from my heart? How to remove? How to remove it? నా వల్ల కావటం లేదే. It is impossible with me. కనుక యేసయ్య వచ్చాడు. And look unto Jesus.
ప్రభా వీరేమి చేస్తున్నా వీరు ఎరగ క్షమించు అన్నాడు. Father, they do not know what they are doing. Forgive them. కనుక ఈ క్షమించేది అనేది చాలా శ్రేష్టమైన లక్షణం. Forgiving spirit, it is one of the best qualities. వాడు మనసులో క్షమించేసావంటే అది అయిపోయింది. See, in your own heart, if you forgive the other person, it is a big full stop for that. ఒకసారి ఒక సేవకుడు Once one God servant, నన్ను భయంకరంగా దూషించాడు. and he scolded black and blue, Brother Timothy. నన్ను నా కుటుంబాన్ని మొత్తము Not only one, it is all Gampa Gotta, that is అందరినీ brother, దూషించాడు. sister, all the family members, he scolded one after another. అందరినీ దూషించాడు. అప్పుడు నేను తలదించుకుంటున్నాను. Just I was bowing my head. ఇంక ఇద్దరు సేవకులు నా దగ్గర ఉన్నారు. And another 2 servants are also with me. వెళ్ళిపోయాడు, దూషించి వెళ్ళిపోయాడు. And after scolding me black and blue, my family, and he left. ఇప్పుడు వీళ్ళు నన్ను ఏం అడుగుతారా, వీళ్ళకి ఏం జవాబు చెప్పాలా అని కాసుకున్నాను నేను. So I was waiting. These 2 servants of God will ask me something, and what answer I have to give. వాళ్ళు ఏం అడగనే లేదు. These 2 servants of God has not asked anything. దేవుని స్తోత్రం. Praise the Lord. నా హృదయంలో ఆయన్ని క్షమించేశాను. In my heart, I have forgiven the person who scolded me. నేను ఆయా స్థలాలకు సేవకు వెళ్తా ఉంటాను కదా. So I'll be visiting different places for the ministry, ఇక పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నాను. and much more marriages. ఒక నూకన్ కార్నర్లో ఒక పెళ్లి చేసానికి వెళ్ళాను ఒకసారి. So I went to a place which is a very, very remote place. ఆ స్థలానికి ఈ సేవకుడు వచ్చాడు. And there, this servant of God came. ఆ స్థలానికి ఆయన కొత్త. And he was new to that place. నేను ఏం చేశాను, అది ఉదయం చేశాను. Then I just put my hand on his shoulder. ఇతడు మంచి సేవకుడు, స్థలంలో సేవ చేస్తున్నాడు. He is a very good servant of God, and he is serving the Lord in that place. అంతేకాదు అనేక ఆత్మలకు దీవెనకి కారణంగా ఉన్నాడు. Not only that, he is a blessing to so many people. సో మెనీ బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఆయనకు. And under his control there are so many, he worked a lot there, many branches are there. అంత చెప్పి నాతో పాటు కూర్చోబెట్టుకొని భోజనం కూడా పెట్టించాను. So after telling so much good about that man, I made him to sit with me, and we both dined on the same table. అంత అయిపోయింది. Everything is over. దినాలు గడుస్తూ ఉద్యోగులది ఒక స్థలంలో సేవకుల మీటింగ్ జరిగింది. And as the days are passing by, that event is over, but in one place the God servants meeting was being conducted. అక్కడ దైవదాసుడు బలమైన హెచ్చరిక వాక్యం ఇచ్చాడు. And in that meeting the God servant has given wonderful message. బలమైన వాక్యం. Very, 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 very strong and deep message. సరి చేసుకో అన్నాడు. You set your things right. నేనే తర్జుమా చేస్తున్నాను ఆ బ్రదర్కు. And I was translating that brother. మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్రదర్ పరిగెత్తా వచ్చాడు. అన్నా నన్ను క్షమించాలి, నన్ను క్షమించాలి. After the meeting is over, this servant of God, this other brother, and he came running to me. Brother, you have to forgive me, you have to forgive me. నేను క్షమించా అని చెప్పి రుజువు చేశాను కదా అన్నాను. Then I told him, I have already proved to you that I have forgiven you long back. ఆయనకు తెలియదు, నోటితో చెప్పాలి, నన్ను క్షమించాను చెప్పు అన్నాడు. And he is telling, you have to tell with your mouth, I have forgiven you, I have forgiven you. సరే నేను క్షమించేశాను అన్నాను. Then I said, I have forgiven you. ఇంకోటి పరిగెత్తా వచ్చాడు. And after that another person came running. ఇంతలా ఉండాడు. And he is a very stout man. అది నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు. And he catching hold of me and he started weeping. ఎంబ్రేజ్డ్. He embraced me. ఇంకా ఏంటి చెప్పరు అంటే కన్నా వాడు చెప్పడు, ఏడుస్తున్నాడు పట్టుకొని. See, what is the problem when I am asking, he is not telling anything and embracing me, he started weeping. నువ్వు నాకేం చేయలేదు కానీ నీవంటే నా హృదయంలో ఒక రకమైన ద్వేషం ఉంది, క్షమించు అన్నాడు. And that brother, what he said, you have not caused any harm to me, but somehow there is some evil in my heart against you to do some jealousy, something like that. So please forgive me because that jealousy is there in my heart. కనుక మేలు చేత కీడును జయించు. By doing good, overcome the evil. కీడు చేత జయించబడవద్దు. Don't be overcome by the evil. మేలు చేత కీడును జయించు. And you do good and overcome the evil. సామెతలు 24వ అధ్యాయం 24th chapter of Proverbs. సామెతలు 24వ అధ్యాయం 24th chapter of Proverbs. 29వ వచనం. Verse 29. చదువుకుంటామా? All of us. వారు నాకు చేసినట్లు వానికి చేసేదను, వానికి రీతిగా వానికి ప్రతిఫలమిచ్చేదను అనుకోనకుము. Don't say like that, don't think like that. లోపల అనుకోవద్దు. Not even in your heart, don't think like that. అంత సులభం కాదు. It is not easy. కనుక ప్రభా నాకు సహాయపడుతున్నా కానీ నేను చేయలేనని చెప్పాలి. Lord, without your help I cannot do like this. కనుక మామ అల్లుడు. Now this is a wonderful thing. ఒక మామ అల్లుడు, father in law and son in law.
వారిద్దరికి ఎక్కడో బెడిసింది. You see, it is quite common. See, there was a little bit friction somewhere between these two people. కనుక ఇక్కడి నుంచి అక్కడికి వాడుతుండదు, అక్కడి నుంచి ఇక్కడికి వాడుతుండదు. ఒక అమ్మాయిని పిలిపించుకోడు, ఇక అల్లుడిని పిలిపించుకోడు, వాళ్ళు రారు వీళ్ళు వారు. So they are not in talking terms, and what is happening here, they do not know what is happening there, and it is not known to him, and the daughter also won't come. ఈ మామ అల్లుడు ఇద్దరు బోధకులే. And not only that, see here carefully, both this mama and alludu, that is father-in-law and son-in-law, both are preachers. అల్లుడితో ప్రభు మాట్లాడుతున్నాడు. And God is speaking to the son-in-law, the younger one. వాక్యం చెప్తుంటే నువ్వు వాకి చెప్తున్నావు కానీ నేను మా విషయం ఏంటి మాట్లాడుతున్నా. And when the son-in-law is sharing the word of God, God is speaking to him. Wonderfully you are sharing the word of God, but what about your father-in-law? పశ్చాత్తాపడ్డాడు. And he repented. ప్రభా నాకు ఒక మంచి అవకాశం దయచేయి, మా మామని నేను క్షమించేశానని, మా మామకు నేను రుజువు చేసానికి ఏదైనా ఒక ఆధారం నాకు దొరికేట్టుగా చూడు అని ప్రార్థన చేశాడు. Then he started praying, Lord, give me an opportunity. I do not know how you are going to create that opportunity. Give me an opportunity to prove that I have already forgiven my father-in-law. మామ ఉన్నట్టుండి జబ్బు పడ్డాడు. And suddenly this father-in-law became sick. జబ్బు పడితే ఆయనకి ఇంకా కూతుర్లు ఉండారు, అల్లుళ్ళు ఉండారు, కొడుకులు ఉండారు, కోడళ్ళు ఉండారు. See, that father-in-law is having other sons and other daughters and other sons-in-law, daughters-in-law. It is a big family. వాళ్ళందరూ ఏదో రావడము పోవడమే కానీ ఆయన చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. And everybody is coming and just visiting them and maybe be there for a couple of hours and going away. But nobody is there to look after him. కనుక మంచి అవకాశం దేవుడు కల్పించాడు. And God has given him a wonderful opportunity. ఈ అల్లుడు సెలవు పెట్టుకొని వచ్చాడు. And this son-in-law applied leave and came. వచ్చి నువ్వురా అన్నట్టుంది. And the moment when the father-in-law saw the son-in-law, this fellow has come, why? అన్ని చూస్తున్నాడు. And he looked after him very well. డాక్టర్ని పట్టుకొస్తున్నాడు. He is bringing the doctor. అక్కడ టెస్ట్ చేయించడానికి సహాయపడుతున్నాడు. And during the testing he is of great help. ఏ మందు ఇప్పుడు ఇవ్వాలని చెప్పి అన్ని నోట్ చేసుకుంటున్నాడు. And he is noting and which medicine is to be given at what time. ఎంతగా ప్రేమించాయంటే అతని మనసులో ఉండేది అన్ని తీసేట్లుగా చేశాడు. See how much the son-in-law loved the father-in-law, you know. Everything bitterness in the heart of the father-in-law is vanished. అంత అయిపోయినాక మామ అల్లుడి కాళ్ళ మీద పడ్డాడు. And after everything is over, mama is not dead, but he has fallen on the feet of the son-in-law. మామా నన్ను క్షమించు, నేను ఎవరి పాదాల మీద పడ్డానో ఆయన పాదాల మీద నువ్వు పడిపో అన్నాడు. నన్ను క్షమించు, forgive me. నన్ను క్షమించు మామా, కనుక నేను ఎవరి పాదాల మీద పడ్డానో ఆయన పాదాల మీద నువ్వు పడు అని చెప్పి లేపి కౌలించుకున్నాడు. And you see, he raised him up and hugged him and telling, on whose feet I have fallen, you also go and fall on the same feet. కనుక మేలు చేత కీడును జయించు. So by doing good, you overcome the evil. కీడు చేత మేలు జయించలేవు. Yeah, don't be overcome by evil. By doing evil, you cannot, conquer. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి కీడు తొలగిపోదు. If somebody does you good, if you are doing evil in response, and that evil will not depart from your house. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు Lord Jesus Christ. మేలు చేస్తూ వెళ్ళాడు. To everybody he was helping. 2 కొరింథీయుల 8వ అధ్యాయం 2 Corinthians 8th chapter. 9వ వచనం. In verse 9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపను ఎరుగుదు కదా, ఆయన ధనవంతుడు ఇండి తన దారిద్ర్యముల మీద ధనవంతులు కావాలని చెప్పి దరిద్రుడాయను. It is written there, for you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sakes he became poor, that ye through his poverty might be rich. అపోస్తల కార్యములు Acts of Apostles 10వ అధ్యాయం 10th chapter. 38వ వచనం. Acts 10:38. అందరికీ చదువుకుంటామా? All of us please. 10:38. 10:38 of Acts. అందరికీ చదువుకుంటాం. All of us. 10:38. How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power, who went about doing good and healing all that were oppressed of the devil, for God was with him. సంచరించొచ్చు నేను అందరి మేలు చేస్తూ వచ్చాను. He was doing good to all. ఆయన అడుగుజాడలు మనం నడవాలి. In his footsteps we have to walk. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter 2వ అధ్యాయం chapter 2 19, 20 కలిసి చదువుకుంటాం. 19 and 20 all together.
ఎవడైనా For this అన్యాయంగా is శ్రమ thankworthy పొందొచ్చు. if a దేవుని man గురించి for మనస్సాక్షి conscience కలిగి toward God దుఃఖం endures సహించాల grief, అది suffering హితమగును. wrongfully. తప్పిదముగా For దెబ్బలు what తిన్నప్పుడు glory is మీరు it సహించాల if మీకేమి when ye గనము. be buffeted మేలు for చేసి your బాధపడినప్పుడు cause, మీరు ye shall సహించాల take it అది patiently. దేవునికి But హితమగునని. if ఎందుకు when మీరు ye do పిలువబడితే well and suffer for it, you take it patiently. This is acceptable with God. మేలు చేసి కీడు అనుభవించుట. By doing good, probably you may suffer evil. కీడుకు ప్రతికూడు పక్కన పెట్టు, And doing evil for evil, keep it aside. మేలు చేత కీడును జయించండి. You have to overcome the evil by doing good. అయితే నువ్వు చేసిన మేల్లో నుండి కీడు వస్తూ ఉంటే దాన్ని అనుభవించు అంటాడు. Sometimes when you do good also, evil will be recompensed to you, yet you suffer for that. దానికే పిలువబడ్డా ఉంటాడు. For that only you are called. అందుకే ప్రభువారు ఇంకా మనకు మాదిరిగా ఉంటే తన అడుగుజాడలు నడవాలని కోరుతున్నా. That's why Lord Jesus Christ is our example and He expects us to walk in His footsteps. కనుక ఎప్పుడైతే మనం దీన్ని చేస్తామో ప్రభు యొక్క రూపంలోకి త్వరగా వచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. When we practice this, easily and quickly we can come into the image of Lord Jesus. నాకు 3 తలంపులు వచ్చాయి. I got 3 thoughts. మొట్టమొదటిగా ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించు అన్నాడు. See, first of all, if anybody slaps on your ear this side, left side, you show the right one. మనం ఎట్లా అంటాం, ఈ చెంప మీద పడకుండానే మనకు డొక్కలు కొట్టిస్తామే. Our nature is, before he slaps us, we will, almost stab him. ఇది మొట్టమొదటిది. This is the first thing. మొట్టమొదటి ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించఅనేది మొట్టమొదటిది. First thing is, if somebody slaps on this ear, you have to show this side. రెండవది మేలు చేసి కీడు అనుభవించు. Secondly, by doing good, you suffer evil. ఏం మేలు చేస్తున్నావు ఆ మేలు నుండి కీడు రావాలి. See, whatever good you are doing, out of that evil must come. ఎంత బాధ అవుతుంది. See, it is so painful. ఇంత మేలు చేస్తే ఇంత కీడు చేస్తాడు నాకు. I did so much good to him. Why this fellow has done evil? దానికి ఒక మంచి దృష్టాంతం నా దగ్గర ఉంది. There is a wonderful example. ఎవడో దారిపోయేవాడిని తీసుకొచ్చేవాడికి ఎవరు లేకపోతే ఇంట్లో పెట్టి వాడికి చదివిపించి బట్టలు ఇచ్చి భోజనం పెట్టి ఇంట్లో ఒకటిగా కూర్చోబెట్టుకుని చేసామంతా. Some fellow, see, as a vagabond he was moving, and we caught hold of him, brought him to our own house. Everything we have provided as our own child. ఏదో ఇంట్లో కొంచెము కీసులాడు వచ్చి వెళ్ళిపోయాడు బయటికి. And some problem came in the house and he went away. వెళ్ళిపోవడం కాదు, Not only going away. అందరికి పోయి చెప్తున్నాడు వాళ్ళ ఇంట్లో ఖర్చు రా. వాళ్ళ పెద్ద కొడుకు ఏం చేస్తాడు, వాళ్ళ పెద్దమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ చిన్నోడు ఏం చేస్తున్నాడు, చిన్నమ్మ ఏం చేస్తుంది, వాళ్ళకి అతంతా చెప్తానని చెప్పి అందరికి చెప్తున్నాడు. Instead of leaving, after leaving that house, he is not silent. After enjoying all these things, he is not silent, and he is going to everybody. Okay, I will tell about them. What is first son, second son, first daughter, second daughter, what are their lives, I will tell. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా వాడు బాగా దారిని పోయేవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంట్లో వాడిని మేపి వాడు మా ఇంట్లో చేంజ్ పెట్టి తెలుసునా. See, the other people who heard those things, they came and they told, see, the person who is like a vagabond, he was moving, you brought him to your house and you fed him. Do you know what he is talking about you? చెప్తే రా ప్రార్థన చేస్తామని చెప్పి. Then we told them, let us pray. ప్రభా వాడు కొన్నే చెప్పాడు, ఇంకా మొత్తం చెప్పాడు కదా చూడు, వాడు సహాయపడు, కృప తెచ్చి అన్నాడు. So what we prayed, Lord, he told only few bad things against us, and give him grace so that he may tell more bad things. ఏంటన్నా అంటే కదా వాడి దగ్గర సువార్త చెప్పని. So Anna, why you prayed like that? Brother, why you prayed that? That is his gospel, that is his good news, let him tell and share, scandalizing his gospel. వేరే ఊరు నుంచి ఇంకోటి వచ్చాడు. And from another village another fellow came. ఆ స్థలాల్లో సేవ చేస్తాడు కదా, వాళ్ళు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు. And different places he will be serving, so from another place some people came. వాడు మా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు తెలుసునా? Brother, do you know what he told about you by coming to us? అని కొలిది రా ప్రార్థన చేస్తామని చెప్పి. Then again I called that person also to pray. రా ప్రార్థన చేస్తామని అని. ప్రభా వాడు సరిగ్గా చెప్పటం లేదు, చెప్పేదాన్ని కూడా కొంచెం తేడా వస్తూ ఉంది పాపం, కనుక వాడికి గొంతు కూడా జీరవ్వకుండా కనుక వాడికి మైకి మెగాఫోన్ ఒకటి వాడు మొత్తం ఊరంతా టామ్ టామ్ చేయని ఏంటని అంటాను వాడిని కూడా సువార్త వాడు చెప్పని. So I called that brother and I prayed, Father, Lord, he is not able to tell everything properly, only few he is telling. His tone is also not that much good. Give him a megaphone. It is not clear. Let him go in the whole village and tell to everybody the gospel. He is having this gospel only. Let him preach that gospel. And this brother astonished, brother, why you are praying like that? అమ్మ చెప్పగలమా మనము? Can we say like that? ప్రభు అదే అన్నాడు కదా. The Lord said like that. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరగరు, వీరిని క్షమించు. Father,
They do not know what they are doing. Forgive them. ఇది సెకండ్ స్టేజ్. This is the second thing. థర్డ్ స్టేజ్ అని తెలిసిన? What is the third stage? యోహాను సువార్త 3:16 అందరికి తెలిసిన? In John's Gospel 3:16 we all know. తెలిసిన? We know. John 3:16. తెలిసిన? చెప్పరే. తెలిసిన? యోహాను 3:16 తెలుసు కానీ మొదటి యోహాను 3:16 తెలుసా? So now John 3:16 we all know it very well. But what about 1 John 3:16? అది కంఠస్థం చేయాలి. And that we have to by heart. ఇది థర్డ్ స్టేజ్. This is the third stage. అందరికీ చదువుకుంటామా? All of us. యోహాను 3:16. 1 John 3:16. ఆయన Hereby మన perceive తన we the ప్రాణం love of పెట్టిన కనుక God, దీని వల్ల because he ప్రేమ laid down his love for తెలుసుకుంటున్నాము. us. మనం For కూడా we ought to lay down సహోదరుల our నిమిత్తం lives for మన the ప్రాణములు brethren. పెట్ట బద్దులమే కనుక మన ప్రాణములు పెట్ట బద్దులమై ఉన్నామని రాబడింది. We ought to lay down our lives. మన వాళ్ళ ప్రాణం తీయకున్నాడు చాలు పెట్టే తర్వాత. Forget about laying our lives. Let us not take their lives. కనుక ఇదంతా వర్తమానం అయిపోయిన తర్వాత చివరిగా ఏం చెప్పంటావు ప్రభా అంటుంటే, I was asking the Lord after telling all this message what I have to how to conclude. 2 వాక్యాలు చూపించాడు. And the Lord has shown me 2 అది verses. చాలా ఇంపార్టెంట్. Very important verses. హెబ్రీ రాసిన పత్రిక Hebrews 5వ అధ్యాయం chapter 5 14వ వచనం. verse 14. Hebrews 5:14. Hebrews 5:14. అందరికీ చదువుకుంటామా? All of us. But strong meat belongeth to వయసు them వచ్చిన that వారు are of full అభ్యాసం age, మేలు కీడులు even those who by reason of సాధకం use చేయబడిన have జ్ఞానాన్ని their కలిగి senses ఉన్నారు కనుక exercised to discern బలమైన ఆహారము both good and వారికే evil. తగును అంటాడు. మేలు కీడులు వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు. Those వారికంట. people who are having senses to exercise to discern both good and evil, for them only the strong meat. ఏది మేలు ఏది కీడు వివేచించగలిగినటువంటి జ్ఞానం ఆంతరంగంలో అభ్యాసం అయిపోయినటువంటి వాళ్ళు కావాలి. You and I must have in our inward parts, that is to exercise to discern what is good and what is evil. ఇవి రెండు మనం వివేచించగలిగితే When we can discern what is good and what is evil, పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడు. then the Holy Spirit will be joyful. కనుక లోపల ఇది ఆంతరంగంలో, It is inside in our inward part. అప్పుడు దేవుని వాక్యం కూడా నీకు కొత్త వెలుగులో వస్తూ ఉంటుంది. Then God will show new light on the word of God. రెండవది ఏంటి తెలుసునా? Secondly, పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter 3వ అధ్యాయం. chapter 3. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 3. 3వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వరకు అందరం కలిసి చదువుకుంటాం. All of us 10, 11, 12 and 13. జీవమును ప్రేమించి For he మంచి that దినములు will love చూడవారు life వాడు and see good చెడ్డదాన్ని days, పలుకుండా let him తన refrain his నాలుకను tongue from evil, కపటపు మాటలు and his చెప్పకుండా lips తన that they పెదవులను may speak కాచుకునవలను. no guile. అతను Let కీడును him తొలగి eschew మేలు evil చేయవలను. and do good. సమాధానం వెతికి Let దాన్ని him seek వెంటాడవలను. peace and ensure ప్రభు కన్నులు it. నీతిమంతుల For the eyes of మీదను the Lord are over ఆయన the చెవులు వారి righteous, ప్రార్థన and the వైపున ears are ఉన్నవి open కానీ to their prayers, ప్రభు for the ముఖము face of the Lord is కీడు against చేయ them వారికి that విరోధంగా evil. ఉన్నది. మీరు And who మంచి will విషయంలో see that ఆసక్తి గల వారైతే harm you మీకు if హాని ye be చేయవాడు followers ఎవడు? of which is good? ఈ వాక్యాలు ధ్యానించుకోండి. These verses you can meditate. ప్రభు మీకు సహాయపడుతూ వస్తాడు. The Lord will help you. కనుక మనము మేలు చేతి కీడును జయించాలి. We have to do good and we have to overcome the evil. మేలుకు ప్రతిగా కీడు చేయవాడిని ఇంటి నుండి కీడు తొలగిపోదు. And if somebody does good to you, if you do evil in return, that evil will not depart from your house. కనుక నీ ఇంట్లో ఎప్పుడు కూడా మేలే ఉండాలి. Always good must be there in your house. ప్రభుని యేసుక్రీస్తు వారు లక్షణాలన్నీ మనకు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయాలని కోరుతున్నాడు. The desire of the Holy Spirit is He wants to impart the very characteristics of Lord Jesus Christ into our lives. కనుక మేలు చేయ ఎరిగి కూడా దాన్ని చేయకపోతే పాపము. Knowing how to do good, if you don't do it, it is a sin. రండి ప్రార్థన చేస్తాం. Let us pray. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, అత్యంత పరిశుద్ధుడైన మా దేవ, తమ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రియప్రభు ఈ సాయంకాలం ప్రియప్రభు మమ్మల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలాసార్లు ప్రభు కీడుకు ప్రతిగా కీడు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మేలు చేసిన వారికి కీడు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మా నిమిత్తం ప్రార్థించే వారి మీద పుకార్లు పుట్టిస్తూ ఉంటాం. నాయన ఈ రీతిగా రకరకాల అందుచేతనే ప్రభు మాకు మేలు జరగటం లేదు. ప్రభా మేలు చేసిన వారికి కానీ కీడు మేము తలపోస్తే మా గృహాల నుంచి ఆ కీడు పోదు, అది పాపం అని చెప్పేసి మీరు మాకు గుర్తు చేసినందుకు వందనాలు. మేము విన్న రీతిగా ప్రభా ఒక చెంప మీద కొట్టేవాడికి రెండో చెంప చూపించేది,
అంతేకాకుండా మేము చేసినటువంటి మేలుకు ప్రతిగా కీడు చేసేవాడికి ప్రభా మరి తను క్షమించేటువంటి స్వభావం మాకు దయచేయండి. ఈ రీతిగా ప్రభా మా యొక్క సహోదరుల కొరకే ప్రాణం పెట్ట బోధులమై ఉన్నామని 1 యోహాను 3:16 కూడా మేము చదువుకున్నాం. ఇటువంటి లక్షణాలు మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం. మానవ రీత్యా మాకు చాలా కష్టం ప్రభా. ఎవరైనా మాకు కీడు చేస్తే ఆ తలంపులే మాలోనే ఉంటాయి. అనేక పర్యాయాలు ఏ రీతిగా ప్రభా దానికి ప్రతికీడు చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. విశ్వాసులమైనప్పటికీ కూడా ప్రభా ఎన్నోసార్లు ఈ విషయాల్లో పడిపోతూ ఉంటాం. ప్రభా మీరే మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభాని యేసుక్రీస్తు వారికి కలిగిన ఈ మనసు మేము కూడా కలిగి ఉండేలాగిన సహాయం దయచేయండి. ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వల్ల మేము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యేదానికి ఒప్పుకున్నాడు, మమ్మల్ని ధనవంతులు చేశాడు. ఇది నా దేవుని పిల్లలమని చెప్పేసి చెప్పుకుంటున్నామంటే ఇది మా గొప్పతనం కాదు. ఆయన మరి పరమును విడిచి మా కొరకు చనిపోయిన దాన్ని మేము కూడా ఆ రీతిగా ప్రభా మా సహోదరుల కొరకు ప్రాణం పెట్ట బొద్దులమై ఉన్నాం. కనీసం ప్రభా కీడుకు ప్రతిగా కీడు చేయకుండా ప్రభా మమ్మల్ని ఆపండి. ఎన్ని ప్రణాళికలు ప్రభా, ఎన్ని రకాల పుకార్లు క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఉన్నాం. క్షమించండి నాయన, మా బ్రతుకులు బాగు చేయండి. ఆ కారణాన్ని బట్టి ఎంతో కకావికలమైన పరిస్థితుల్లో మేము మా కుటుంబాలు ఉంటున్నాం. సాయం దయచేయమని వేడుకుంటున్నాం. మేలు చేసేదానికి సాయం దయచేయండి. కీడుకు ప్రతిగా కీడు చేయకుండా ఏదో మాకు సాయం చేసేవారికి మేము సాయం చేసేవారిగా కాకుండా తీర్చలేని వారికి సాయం చేయనట్లు సహాయం దయచేయండి. ఏం చేద్దంటే మీ నుంచి మేము బహుమానం పొందుతాం. మీ నుంచి వచ్చే బహుమానం ఎవరు మా దగ్గర నుంచి తీసివేయలేరు. సాయం దయచేయండి. ఏదైతే మానవ హద్దుబాటులతో విత్తలేకపోయినామో ఆ మాటలు ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రజలకు బహిరంగపరచమని బహిర్గతం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆశీర్వాదాలతో పంపించండి. అనేక మంది యూట్యూబ్ ద్వారా వింటున్నారు, ఆశీర్వదించండి. వారికి ఉండేటువంటి కష్టాల్లో కొంతమంది నిరుపేదలు, తినేదానికి సరైన భోజనం లేదు, సాయం దయచేయండి ఆయన. మరి ఏ రీతిగా పోషిస్తారో మేము ఎరుగు. ఏలియాను పోషించిన దేవుడివి, సాయం దయచేయమని వేడుకుంటున్నాం. రేపు జరిగేటువంటి స్త్రీల కూడిక మొదటి శనివారంగా ప్రభు మరి ఆ సాయంకాలం జరిగేటువంటి కంబైన్డ్ యూత్ మీటింగు, ఆదివారం పరిచర్యలు, వీటన్నింటి మనం సిద్ధపరచడం ప్రార్థిస్తున్నాం. రాబోయే దినాల్లో కూడా ప్రభా ఆన్లైన్లో VBS ప్రభా ప్రార్థిస్తున్నారు. ప్రభా మరి ప్రకటించారు. సాయం దయచేయండి. మీ ఆశీర్వాదాలతో పంపించమని, వింటున్న వారిని అందరినీ కూడా ఆశీర్వదించమని. నీ దాసుడు తిమ్మోతి గారు ఎంతో వృద్ధాప్యంలో ఉన్నారు, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఎక్కువైన శక్తి బలం దయచేయండి. కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. నీ దాసుడు కురియన్ గారు, మిగిలిన వారందరి నిమిత్తం హెబ్రోన్లో ఉన్న దాసులంటి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. సాయం దయచేయండి ఆయన. అన్ని కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. మీ సమృద్ధిలో మమ్మల్ని ఉంచండి. అన్నిటికన్నా ఎక్కువగా ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకునేలాగిన సహాయం దయచేయండి. సాయం చేసుకునేలాగిన సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు మా రక్షక నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్, యేసుని స్వరూపమును నేను చూచుచు. రండి ప్రార్థన చేసుకుంటాం. చివరి ఆశయంతో మన ప్రభును రక్షణ యేసుక్రీస్తు వారి అత్యంత కృపయు, తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును చక్కని తీర్మానం హృదయంలో చేసుకున్న ప్రియులందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియును. నేను కూర్చుండుట నిలుచుట నీకు
బాగుగా తెలియును. నా తలపులు నీకు తెలిసెన్, నాలో కలుగక పూర్వమే. నా తలపులు నీకు తెలిసెన్, నాలో కలుగక పూర్వమే. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నాదు నడక నాదు పడక నీవే పరిశోధిందువు. నాదు నడక నాదు పడక నీవే పరిశోధిందువు. నా ప్రవర్తన ఎంత నీకే సంపూర్ణముగా తెలియును. నా ప్రవర్తన ఎంత నీకే సంపూర్ణముగా తెలియును.